ఆడెంతమంది స్టూడెంట్ చూడు. ఆడెవడో కాదు, ఒకప్పుడు జపనే. ఒక భయంకర నింద, శ్రమ, అవమానం వస్తే ఒక క్రైస్తవుని ఉండి సేవకు వచ్చి కూడా సూసైడ్ చేశాను నేను. బాబాయ్ నా వల్ల కాదే. కానీ నింద, అవమానం అసలు భరించలేకపోయాను. చిచ్చి, ఈ మాట పడకూడదని బతికాను. ఈ మాట నేను నా వల్ల కాదేకా. ప్రభు గద్దిస్తే, ప్రభు బతకడానికి అవకాశం ఇస్తే, ఆ శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలో ప్రభు నీకోసం నువ్వు సంవత్సరాల కొద్ది అరకొర బతకలేదు. ఒక పక్కన అన్నయ్య అక్క కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంటే, కారులో తిరుగుతుంటే నేను నడిచి తిరగలేదా, సైకిల్లో తిరగలేదా, కష్టపడలేదా, నీకోసం నేను ఆకలి దప్పులతో బతకలేదా, రోగాలతో బతకలేదా, నీకోసం నేనేమి చేయలేదా ప్రభా? అవన్నీ ఇష్టంగానే చేశానే, నేనేం బాధపడలేదే. నేను వద్దన్నది నిందే కదా. ఈ ఒక్కటి నువ్వు ఆపలేకపోయావు, ఈ ఒక్కటి రాలేకుండా చూడలేకపోయావు, మళ్ళీ నన్నే తప్పడుతున్నావు అని నేను ఆవేశంతో ఏడు చేసి గోలు పెట్టి గుండెలు బాధ వేసుకొని జుట్టు పీకేసుకుంటే యేసుప్రభు చాలా కూల్గా ఏమన్నాడు తెలిసిన, నువ్వు కోరుకున్నదే వచ్చే శ్రమ కాదుగా అన్నాడు. మొత్తం కోటం పోయింది. నువ్వు కోరుకున్నదే సిద్ధపడిన, ఆకలికి సిద్ధపడిపోయాం, కష్టాలకు సిద్ధపడిపోయాం, పేదరికానికి సిద్ధపడిపోయాం, అరకొర జీవితం, షాప్ మీద పడుకోవటానికి, సైకిల్ మీద తిరగటానికి ఫిక్స్ అయిపోయాం, సిటీ బస్సు కూడా డబ్బులు లేకపోతే నడిచి వెళ్ళిపోతే ఎన్ని సిద్ధపడిపోయినాయే. వస్తే పరీక్ష రాదే. నువ్వేది అనుకోవో, నువ్వేది తట్టుకోలేవో, నీకేది ఇష్టం అది వస్తేనే శ్రమ. 6 పేపర్లు 5 ప్రిపేర్ అయిపోయిన, 5 ఇవ్వకుండా ప్రిపేర్ అవ్వదు ఒకటే ఇచ్చాడు మాస్టర్. అంతే, కేసు రక్తం చేయి. జీర్ణించుకోవడానికి సంవత్సరాలు పట్టింది నాకు. దిస్ ఇస్ టూ మచ్ లాట్. నువ్వు ఏ విషయంలో ఆదుకుంటావు అనుకున్నానో, ఎక్కడ అడ్డుపడతావు అక్కడ నువ్వు పట్టించావు నన్ను జాగ్రత్తగా. ఇది అన్యాయం, ఇది నేను భరించలేను. సింపుల్గా చాలా కూల్గా మాట్లాడతాడు యేసుప్రభు. భరించలేవా, తట్టుకోలేవా, అయితే నేను వాడుకోలేను. అమ్మ మట్ట కాదు, ఇంకో మార్గం లేదు, మరి నీతో ఆలోచించుకో. రేయ్ చెప్పు, వెళ్ళిపోమంట. అమ్మమ్మ మట్ట కాదు, కొంచెం ఉన్నాయి అని దండం పెడతాను. ఆ సిస్టంలోకి మనం రావాల్సింది ఇవాళ కదా, రేపోయినా వెంటనే రాలేము. తికమక పడి కొట్టుకొని ఏడ్చి ఉపవాసం ఉండి బాధలు పడి దెబ్బలు తిని మొత్తానికి వస్తాము. ముందే వచ్చేసింది మరి అమ్మ. మనం కూడా ఎన్నో దెబ్బలు తిన్నాక వస్తాం అక్కడికి. సరే ప్రభా నీ చిత్తమేనాయన. ఈ లోపు ఇన్ని తోపులు తినేస్తాడు, ఎన్ని దెబ్బలు తినేస్తాం. గోడ దెబ్బ, చెంప దెబ్బ, గోడ దెబ్బ అన్నీ తగిలేసి ఎప్పుడుకో సరే ప్రభా నీ చిత్తమేనాయన. ఈ మొక్క ముందే చెప్పేసింది ఆవిడ.